నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ధాన్యం రైతుల్ని నిలువునా దోచుకుంటున్న ముదిగొండ మండలంలో రైస్ మిల్లర్లు 7 కేజీలు ఒక మిల్లరు, 8 కేజీలు తరుగైతేనే దిగుమతి చేసుకుంటామంటున్న ఒక మిల్లరు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో ఓ రైస్ మిల్లు వద్ద మేడేపల్లికి చెందిన ఓ రైతు ఆవేదన. మాది మేడేపల్లి అండి. ఐకేపీ సెంటర్ నుంచి ఒడ్లు వచ్చినాయి. లారీలకి 2 లారీలకు వచ్చినాయి. 543 టిక్కీలు వేసుకొచ్చినాం. 543 టిక్కీలకి కింటాకి 7 కేజీలు చొప్పున 15 కింటాలు ఇస్తే దించుకుంటా, లేకపోతే లేదంటాడు. ఇది రైతు పరిస్థితి. కానీ నేను 5 కేజీల కంటే ఎక్కువేనని ఇక్కడికి మిల్లు కాడికి వచ్చింది. ఇప్పుడు వెంకటేశ్వర మోడర్న్ రైస్ మిల్లు దించుకోండి. ఇప్పుడు బండ్లు పెరుగుతా అంటే కటింగ్ పెరుగుతుంది. దేనివల్ల పెరుగుతుంది? కటింగ్ ఫస్ట్ బండ్లు మిషన్లు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు వచ్చే బండ్లు మిషన్లు ఎక్కువ వచ్చేది. తాళి ఆడ నుంచి ఎక్కువ వస్తుంది. 5 కేజీల కటింగ్, ఇప్పుడు 5 కేజీల కటింగ్ నుంచి మళ్ళీ 7 కేజీలు వచ్చాయి. ఇంకా 4 రోజులు అయితే 10 కేజీలు అయితే అండి. ఇదే రైతు పరిస్థితి. నేను 27 ఎకరాలు వేసిన, 27 ఎకరాలు ఎకరానికి 20 క్వింటాలు చొప్పున పండింది. 48 క్వింటాలు మిల్లులకే పోయినాయి. 48 క్వింటాలు అంటే 1,13,000.